పథకాలు అందించడమే కాదు, వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో మంచి ఫలితాలు సాధించేలా సరికొత్త ఆలోచనలతో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఏడాదిలోనే ఫలితాలు సాధించే లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం పనిచేయాలని అధికారులకు సీఎం సూచించారు. పథకాలు అందించడమే కాదు, వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో సీఎం సమీక్ష చేశారు. మహిళలు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశు మరణాలు, మిషన్ వాత్సల్యం కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమాలపై అధికారులతో సీఎం సమీక్షించారు. గర్భిణీలు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై సమీక్ష చేశారు. 2014లో ప్రవేశపెట్టిన బాలామృతం, అమృతహస్తం, గోరుముద్ద, గిరిగోరుముద్ద, బాల సంజీవని వంటి పథకాల స్థితిగతులను తెలుసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, అందులో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 48,770 ఉండగా మినీ అంగన్వాడీలు 6,837 ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో 8,311 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 2014 నుంచి 19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 12,496 కేంద్రాలను నిర్మించాలన్న లక్ష్యంతో పనులు మొదలుపెట్టగా 2019 నాటికి అందులో 6,119 నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో 2,800 నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు వివరించారు. అయితే గత 5 ఏళ్లలో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణంపై దృష్టి పెట్టలేదని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం కొత్తగా 2,048 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేసి కేవలం 18 కేంద్రాలను మాత్రమే పూర్తి చేసిందని అధికారులు వివరించారు. అంగన్వాడీల అప్గ్రేడేషన్లో కూడా పురోగతి లేదని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికీ 14,597 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవని, 8,455 సెంటర్లలో విద్యుత్ సదుపాయం లేదని సీఎంకు అధికారులు సమీక్షలో వివరించారు. కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలో వీలైనన్ని ఉమెన్ హాస్టళ్లు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో మంచి ఫలితాలు సాధించేలా సరికొత్త ఆలోచనలతో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఏడాదిలోనే ఫలితాలు సాధించే లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం పనిచేయాలని సూచించారు. పథకాలు అందించడమే కాదని వాటి ఫలితాలు స్పష్టంగా కనిపించేలా శాఖ పనితీరు ఉండాలన్నారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖలో సమగ్ర ప్రణాళిక, సమూల మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి అన్నారు. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అధికారులు పాల్గొన్నారు. అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని మంత్రి సత్యకుమార్ అన్నారు. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా ప్రజల్లో మార్పు రాలేదన్నారు. మన రాష్ట్రంలో 260 మంది అవయవదానం కోసం ముందుకు వచ్చారన్నారు. తెలంగాణలో 800 మంది ముందుకు వచ్చారన్నారు. 90,000 మంది అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఇంకా సమాజంలో మార్పు రావాలని, ప్రజల్లో చైతన్యం కలిగేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సత్యకుమార్ పేర్కొన్నారు. 1,000 మందికి పునర్జన్మ కలిగించేందుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జీవన్దాన్పై అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. అవయవ దానానికి అంగీకరిస్తూ మంత్రి సత్యకుమార్ సంతకం చేశారు. అవయవ దానం చేసిన వారి కుటుంబ సభ్యులను సత్యకుమార్, బోండా ఉమ సత్కరించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ ఏటా 5 లక్షల మంది అవయవాలు చెడిపోవటం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. జాతీయ స్థాయిలో చాలా స్వల్పంగా ఈ అవయవ దాన రిజిస్ట్రేషన్లు ఉన్నాయన్నారు. కొంతమందికి మతాచారాలు అడ్డుగా వస్తున్నాయని అంటున్నారన్నారు. తీసుకునేందుకు లేని అభ్యంతరం ఇచ్చేందుకు లేదన్నారు. డయాలసిస్ సెంటర్ల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, కిడ్నీల మార్పిడి కోసం ప్రజలు చాలామంది క్యూలో ఉన్నారన్నారు. అవయవదానం వల్ల అంత్యక్రియలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని సత్యకుమార్ పేర్కొన్నారు. అవయవదానం చేసిన వారి అంత్యక్రియల్లో కలెక్టర్, ఎస్పీ పాల్గొని వీరవందనం చేసేలా మార్పులు తెస్తామన్నారు.
ఆర్థికంగా కూడా ఆ కుటుంబానికి ఎంతో కొంత సాయం అందించాలని సతీకుమార్ పేర్కొన్నారు. ఈ మార్పులపై సీఎం సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నారన్నారు. అవయవ దానంలో భాగస్వామ్యం అవుతున్న వారందరికీ అభినందనలు తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ఉన్నవారికి ధన్యవాదాలు తెలిపారు. తాను కూడా బాధ్యతగా అవయవ దానానికి అంగీకరిస్తూ సంతకం చేశానన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కువగా కిడ్నీ నేను ఎక్కడికి పోయినా వచ్చిన ప్రతిరోజు వస్తున్న సమస్యల్లో ప్రధాన సమస్య ఏంటంటే మా ప్రజాప్రతినిధుల గారి దగ్గర నుంచి కానీ లేదా ప్రజల నుంచి కానీ డయాలసిస్ సెంటర్ లేదు. ఎందుకంటే కిడ్నీ వ్యాధి బాధితులు చాలామంది ఉన్నారు. అందుకని ఎక్కడ చూసినా డయాలసిస్ సెంటర్లు అడుగుతూ ఉన్నారు. ఇవాళ దాని ప్రకారం 2600 మంది ఇవాళ కిడ్నీల కోసం ఎదురు చూస్తున్నారు. దాన్ని కూడా కొంతమంది వ్యాపారులుగా మార్చుకున్నారు. దాని మీద కఠిన చర్యలు తీసుకునే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం, అది వేరే విషయం. కానీ ఇంతమంది ఎదురు చూస్తున్నారు కాబట్టి కిడ్నీ ఇవ్వడానికి కానీ ఇతర అవయవ దానం చేయడానికి ప్రజలు మరింత ముందుకు రావాల్సి ఉంది. ఈ అపోహలు విడనాడాల్సిన అవసరం ఉంది. అరే ఇస్తున్న సందర్భంలో శరీరాన్ని కోస్తారు కాబట్టి తర్వాత మేము ఏమైనా క్రియలు చేసుకోవాల్సి ఉంటుందో, స్నానం చేయాల్సిన పనులు ఉంటాయి అంత్యక్రియలకు ముందు, అవి చేయలేమేమో అనుకుంటాం. ఆ చిన్న దీని నుంచి బయటికి రావాలి. అటువంటిది ఏమి ఉండదు. మంచిగా మళ్ళీ ట్రీట్మెంట్ చేసి శరీరాన్ని తిరిగి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అటువంటి అపోహలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసే ప్రయత్నం. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాల్లో చనిపోయిన వారి అవయవాలను దానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణం పోయవచ్చని చెప్పారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా మృతుల కుటుంబాలు అవయవ దానానికి ముందుకొస్తాయన్నారు. ఏదన్నా యాక్సిడెంట్లో లేదంటే ఇంకొక విధంగానో ఒక బ్రెయిన్ డెడ్ కేసు ఉంటే దాని ద్వారా ఎలాగో మట్టిలో కలిసిపోయే అవయవాల ద్వారా ఇంకొక మనిషికి జీవితం ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది దాదాపు దేవుడు చేసినటువంటి అంత పని. ఒక మనిషికి ప్రాణద్వారం చేయటం అంటే ఆల్మోస్ట్ చనిపోతున్నటువంటి స్టేజిలో ఉన్నటువంటి వ్యక్తి కళ్ళు, గుండె, లివరు, కిడ్నీ, మరి ఇటువంటి లంగ్స్, ఇటువంటి ఆర్గాన్స్ అన్నిటిలో ఎన్ని విలువైన ఎన్ని మ్యాచ్ అవుతాయో చూసి ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. దాన్ని మనం పబ్లిక్లోకి ఎక్కువ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. బిడ్డ పుట్టినప్పటి నుండి తల్లిపాలు ఇవ్వడం బిడ్డ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సుజన అన్నారు. పసిపిల్లలకు తల్లిపాలను మించిన దివ్య ఔషధం మరొకటి లేదన్నారు. తల్లిపాల ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించేందుకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాలలో ప్రైవేట్ ప్లే స్కూల్స్కు దీటుగా మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను అంగన్వాడీలలో చేర్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన గుణదల క్రీస్తురాజపురంలోని అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి చిన్నారులతో ముచ్చటించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమంతాలు నిర్వహించి పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సృజన మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, రోగనిరోధక శక్తి అధికంగా ఉండే తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమన్నారు. నేటి సమాజంలో మహిళలు సౌందర్యం తగ్గుతుందనే అపోహతో పాటు బిడ్డలకు చనిబాలు ఇవ్వకుండా పోతపాలను పడుతున్నారన్నారు. పోతపాలు బిడ్డ ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదన్నారు. తల్లిపాలలో ఉండే పోషకాలు తల్లి బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుందన్నారు. తల్లిపాలు మాత్రమే నవజాత శిశువులకు అయోడిన్ పొందేందుకు ఏకైక మార్గమన్నారు. పుట్టిన బిడ్డకు మొదటి 1000 రోజులు కీలకమని, శిశువుల మెదడు మరియు శారీరక అవయవాల అభివృద్ధికి అయోడిన్ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. జిల్లాలో 1475 అంగన్వాడీల ద్వారా 10,251 మంది గర్భిణీలకు, 7,125 మంది బాలింతలతో పాటు 7 నెలల నుండి 3 సంవత్సరాల వయసు గల 50,633 మంది చిన్నారులకు, 3 నుంచి 6 సంవత్సరాల వయసు కలిగిన 48,009 మంది చిన్నారులకు సంపూర్ణ పౌష్టికాహారం అందించడంతో పాటు ఆటపాటలు, విద్యాబుద్ధులు నేర్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా శిశు సంక్షేమం, అంగన్వాడీల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రైవేటు నర్సరీ స్కూల్స్కి ధీటుగా అంగన్వాడీ కేంద్రాలలో అన్ని మౌలిక వసతులను కల్పించడంతో పాటు మరింత ఆరోగ్యవంతమైన పౌష్టికాహారాన్ని అందించాలన్న ఆలోచన చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి సృజన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి జె ఉమాదేవి, మహిళా శిశు సంక్షేమ సిడిపిఓ జి మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా పిల్లలతో పాటు
ఈ అడాలసెంట్ గర్ల్స్ని, ప్రెగ్నెంట్ విమెన్ని, లాక్టేటింగ్ విమెన్ని కూడా మేము చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా వారికి ఎప్పుడెప్పుడు ఏమేమి ఆహారాన్ని ఇవ్వాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అవగాహన పెంచుతూ, ముఖ్యంగా పిల్లలకి చదువు పట్ల ఆసక్తి కలిగే విధంగా ప్రైమరీ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ వెంబడి పరుగులు తీయకుండా ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్లో ఎటువంటి చదువు చెప్తారో అంతకంటే మెరుగైన చదువు ఇక్కడ కూడా చెప్పడానికి ప్రయత్నం ఆల్రెడీ మేము చేస్తున్నాము. దాన్ని ఇంకొంచెం పిల్లల్లోకి, వాళ్ళ తల్లిదండ్రుల్లోకి నమ్మకం కలిగే విధంగా తీసుకెళ్ళటం కోసం మా వాళ్ళని కూడా ఇంకే విధంగా ఎక్విప్ చేయాలి, ఇంకే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఇంకే విధంగా ప్రజల కాన్ఫిడెన్స్ మేము తీసుకోవాలి అనే దాని మీద భవిష్యత్తులో ప్రణాళికలు ఏర్పాటు చేసి ఈ పరిధిలో ఉండే పిల్లలందరూ ప్రీ ప్రైమరీకి వెళ్ళాలంటే అంగన్వాడీ కేంద్రాలకే రావాలి అనే విధంగా నమ్మకం కలిగించడానికి చేస్తాం. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఆనందదాయకమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 35 సంవత్సరాలు మందకృష్ణ మాదిగ చేసిన ఉద్యమం ఫలితమని పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి మొట్టమొదటిగా సంఘీభావం తెలిపిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని, సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చిన సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం ఆయన గొప్పతనం, రాష్ట్ర ప్రజల అదృష్టమని భావిస్తున్నట్లు తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ ఆర్సీఎం చర్చి దగ్గర ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు సంబరాలను నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మిఠాయిలు పంచి బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులిచ్చిన తీర్పు శుభపరిణామమని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు మొదటిసారిగా మద్దతిచ్చింది నారా చంద్రబాబు నాయుడని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై పైకి మద్దతిస్తూ లోపల వ్యతిరేకంగా పనిచేశారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణను చాలా హీనంగా మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై రామచంద్రరావు కమిటీని వేసి ఆ కమిటీ రిపోర్టును ఆచరణలోకి తెచ్చింది నారా చంద్రబాబు నాయుడేనని అన్నారు. అందువల్ల ఈ వర్గీకరణకు పాటుపడిన అందరినీ స్మరించుకోవాలన్నారు. ఎస్సీ వర్గీకరణకు మందకృష్ణ మాదిగ 35 సంవత్సరాల పాటు పోరాటాన్ని కొనసాగించడం సామాన్యమైన విషయం కాదన్నారు. ఈ యొక్క ఉద్యమంలో ప్రతిసారి సంఘీభావం తెలిపి ముందుకు తీసుకువెళ్తా ఉంటే మధ్యలో వచ్చిన ముఖ్యమంత్రులు కొందరు, రాజశేఖర రెడ్డి గారు పైకి ఒక మాట చెబుతూ లోన దీనికి వ్యతిరేకంగా పనిచేసే సందర్భం మనందరం కూడా గమనించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది అయ్యే సమస్యే కాదు, ఈ సమస్య ద్వారా అనేకమైన వస్తున్నాయి, కానీ ఇది కోర్టులకు వెళ్ళినా కూడా చెల్లదు, ఇది ఇలాంటి కార్యక్రమాన్ని చాలా హీనంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున ఏదైతే వర్గీకరణ ఉందో ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రామచంద్రరావు కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆచరణలో కూడా తీసుకొచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల ఇలాంటి సమయంలో అందరం కూడా ఒక పండగ వాతావరణంగా వాళ్ళకు మహనీయులు దీనికోసం ప్రయత్నించిన మహనీయులందరికీ పాలు పోసి మనకి గొప్ప రాజ్యాంగాన్ని ప్రసాదించి ప్రతి ఒక్క హక్కును కూడా కాపాడుకోవడానికి ఈ దారులు ఉన్నాయని చూపించిన అంబేద్కర్ గారితో మొదలుపెట్టి మరి పవన్ కళ్యాణ్ గారి దాకా కూడా, అదేవిధంగా కృష్ణమాది గారిని అయితే మాదిగ గారు అయితే ఆయన చేసిన శ్రమ, ఇన్ని సంవత్సరాల పోరాటం ఏ ఒక్కళ్ళు చేయలేరు, ఇంకోళ్ళు కాదేమో. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు పెరెల్లి ఎలీషా, ఎంఆర్పీఎస్ నాయకులు జయబాబు, నందిపాటి దేవానంద్, సొంగ సంజయ్ వర్మ మాట్లాడుతూ దేశంలోని అన్ని ఎస్సీ కులాలు సంబరాలు జరుపుకుంటున్నాయన్నారు. నారా చంద్రబాబు నాయుడు మొదటిసారిగా వర్గీకరణకు మద్దతిచ్చారన్నారు. వర్గీకరణ వల్లనే అందరూ న్యాయం పొందుతారన్నారు. నారా చంద్రబాబు నాయుడు వల్ల సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. 30 ఏళ్లుగా ఆయన చేసినటువంటి పోరాటం ఈరోజు రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎస్సీలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా పండగ వాతావరణం, స్వతంత్రం వచ్చినటువంటి ఫీలింగ్తో అందరూ కూడా ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సంబరాలు ఇప్పుడు జరుపుకుంటున్నారంటే ఆనాడు 96-97లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆయన వర్గీకరణ చేశారు. వర్గీకరణ వల్ల ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకి ఎంత న్యాయం జరుగుతుందో ఆ 5 సంవత్సరాల కాలంలో చాలామంది వెనకబడినటువంటి అందరికీ సమాన న్యాయం కావాలని కోరుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒకటే న్యాయం కోరుకున్నారు. ఆ న్యాయాన్ని సుప్రీంకోర్టు ఇది నిజమైన
న్యాయం ఈ కులాలకి అది ఇవ్వాల్సిందే, ఈ ఉప కులాలకి అని చెప్పి ఇవ్వటం కూడా అది గొప్ప అదృష్టంగా భావిస్తూ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మాకు రావాల్సిన హక్కుని మేము తీసుకుంటున్నానంటే కృష్ణన్న చలవ, కృష్ణన్న పోరాటం ఎందరో అమరవీరులు మరి దీనిలో సమిధులై ఉన్నారు. వారికి మొదటిగా ఇది వారికే చెందిద్దని చెప్పి తెలియపరుస్తూ ఐఐటి బృందం అమరావతిలో పర్యటిస్తుంది. గతంలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యతను అధ్యయనం చేస్తుంది. ఇందులో భాగంగా ఐఐటి హైదరాబాద్ నిపుణులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లను పరిశీలించారు. రాజధాని అమరావతిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటి నిపుణులు రాష్ట్రానికి చేరుకున్నారు. ఇందులో భాగంగా కట్టడాల పటిష్టతను శాస్త్రీయంగా నిర్ధారించాక ముందుకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వీటి సామర్థ్యాన్ని తేల్చే బాధ్యతను ప్రభుత్వం ఐఐటి మద్రాసు, ఐఐటి హైదరాబాదులకు అప్పగించింది. ఈ క్రమంలోనే ఆయా నిర్మాణాల పటిష్టత, ఇతర సాంకేతిక అంశాలను ఐఐటి నిపుణులు పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా ఐఐటి హైదరాబాద్ నిపుణుల బృందం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించారు. నిర్మాణాల పరిశీలన అనంతరం ప్రొఫెసర్లు సుబ్రహ్మణ్యం, మునవర్ భాష మీడియాతో మాట్లాడారు. నిర్మాణ సామాగ్రి తాజా స్థితి అంచనా వేయాల్సి ఉంటుందని చెప్పారు. సాంకేతికతను పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. నిర్మితమైన భవనాల వద్ద సాంకేతికత, సామగ్రిని కూడా పరీక్షిస్తామని పేర్కొన్నారు. నివేదికకు ఎంతకాలం పడుతుందన్నది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమన్నారు. సాధ్యమైనంత త్వరగా సిఆర్డీఏకు ప్రభుత్వానికి నివేదిస్తామని వారు వెల్లడించారు. అనంతరం సిఆర్డీఏ అధికారులతో నిపుణుల బృందాలు విడివిడిగా సమావేశం కానున్నారు. ఆ తర్వాత వీరిచ్చే నివేదిక ఆధారంగా సిఆర్డీఏ ముందుకు సాగనుంది. మరోవైపు సెక్రటేరియట్, హెచ్ఓడి కార్యాలయాల టవర్లతో పాటు హైకోర్టు భవనాన్ని ఐకానిక్ కట్టడాలుగా నిర్మించేలా అప్పటి టీడీపీ ప్రభుత్వం పనులు మొదలుపెట్టింది. దీనికోసం భారీ ఫౌండేషన్లతో పునాదులు కూడా వేసింది. అయితే పునాదుల దశలోనే ఆయా నిర్మాణాలు నిలిచిపోయాయి. ఈ భవనాల ఫౌండేషన్ సామర్థ్యాన్ని పరిశీలించే బాధ్యతను సర్కార్ ఐఐటి మద్రాస్కు అప్పగించిన విషయం తెలిసిందే. మరోవైపు రాజధానిలో అడవిని తలపిస్తున్న కంప చెట్లు తొలగించే ప్రక్రియను ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానుంది. రాజధాని ప్రాంతంలో వ్యాపించిన ఆ చెట్లు, పిచ్చి మొక్కలు తొలగించేందుకు 36 కోట్లు అంచనా వ్యయంతో సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. That depends on the scope, depends on the state, depends on what we find. So and of course it doesn't help that it's raining. That is going to certainly delay, perhaps be a cause for a little bit of delay, but we'll do our best to submit the report as fast as we can, because our intention is to help APCRDA make these buildings functional as fast as possible. Thank you. రాష్ట్ర స్థాయి 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుజనా అధికారులను ఆదేశించారు. పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, ఆర్ఎండ్బి, ట్రాన్స్కో, ఫైర్, ఏపీఎస్ఆర్టీసీ, మెడికల్ అండ్ హెల్త్, సివిల్ సప్లై తదితర అధికారుల సమన్వయంతో ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న 78వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ జి. సృజన స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, ఆర్డీఓ భవానీశంకర్, డీసీపీలో గౌతమేశాలి, ఏబీటీఎస్ ఉదయరాణి, కె. చక్రవర్తి, ఏసీపీ కె. దామోదర్రావు, సమాచార శాఖ రీజనల్ ఇంజనీర్ సివి కృష్ణారెడ్డి తదితరులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించి అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన 78వ స్వాతంత్ర దినోత్సవ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు వేడుకలలో పాల్గొంటారన్నారు. సుమారు 6,000 మందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నారని, వారికి అవసరమైన అల్పాహారం, త్రాగునీరు అందించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. స్వాతంత్ర వేడుకల నిర్వహణకు చేయవలసిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రాంగణంలో నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా విద్యుత్ శాఖాధికారులు జనరేటర్లను ఏర్పాటు చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర మందులతో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయడంతో పాటు పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని సమాచార శాఖ అధికారులకు సూచించారు. సాధారణ పరిపాలనా శాఖ వీఐపీలకు, వీవీఐపీలకు ప్రోటోకాల్ ప్రకారం కేటాయించిన గ్యాలరీల వారీగా పాసులను మంజూరు చేయాలన్నారు. ఏర్పాట్ల నిర్వహణలో ఎటువంటి సమస్యలు ఎదురైనా తక్షణమే తన దృష్టికి తీసుకురావాలన్నారు.
రిహార్సల్స్ నిర్వహించే నాటికి పూర్తిస్థాయి ఏర్పాట్లతో ప్రాంగణాన్ని సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. 7:30, 8 కంతా ఇఫ్ ఆల్ ద చిల్డ్రన్ ఆర్ సీటెడ్ దెన్ వాళ్ళకి మనకి వి నో హౌ మెనీ ఆర్ ఫిల్డ్, హౌ మెనీ ఆర్ నాట్ ఫిల్డ్ అనేది తెలుస్తుంది. కాబట్టి 7:30కి ఇక్కడ వాళ్ళు రావాలి అంటే వాళ్ళ స్కూల్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, అవి ఎప్పుడు బయలుదేరితే ఎన్నింటికి వాళ్ళు స్కూల్లో రిపోర్ట్ చేయాలా, స్కూల్లో ఎన్నింటికి బయలుదేరాలా, అక్కడి నుంచి ఎంత దూరము ఎంత ప్రయాణం చేసి వస్తే 7:30కి వస్తారని బ్యాక్వర్డ్ టైమింగ్ ప్లాన్ చేయాలి. అంటే ప్రతి సంవత్సరం చేసే పని అయినప్పటికీ కూడా పిల్లలతో వ్యవహారం కాబట్టి సమ్టైమ్స్ థింగ్స్ గెట్ డిలేడ్. మనకి టైము 9 గంటలకి సీఎం గారు అంటే 8:55కి సీఎం గారు వచ్చేది మారదు. సో ఖచ్చితంగా అప్పుడు మనం అనుకున్న దానికంటే ఎక్కువ మంది పిల్లల్ని కూడా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. అండ్ వాళ్ళు కూడా పిల్లలు మరీ చిన్నపిల్లలు కాకుండా 9th, 10th, 11th, 12th వాళ్ళనే పిలిస్తే కాస్త యాక్టివ్గా ఉంటారు, కొంచెం తొందరగా లేచి రావడానికి కరెక్ట్గా ఉంటుంది. సో ఐ సీ ఎ ఛాలెంజ్ అండ్ మొబిలైజేషన్. మిగిలినవన్నీ జరిగిపోతాయి బికాజ్ ఇట్ ఇస్ టు డూ విత్ అడల్ట్స్, ఇట్స్ టు డూ విత్ అవర్ రెగ్యులర్ అరేంజ్మెంట్స్. పిల్లల్ని తీసుకురావడం ఈజ్ అ మేజర్ ఛాలెంజ్. అండ్ అది సరిగా టైంకి కానీ జరగకపోతే చాలా లోటుగా కనిపిస్తుంది ఇంత అరేంజ్ చేసింది కూడా. యనమల కుదురు నుంచి బస్టాండ్ వరకు రిటైనింగ్ వాల్ వెంబడి వేలాది కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, వారి అవసరం ఏంటి అనేది గుర్తించకుండా గత ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రిటైనింగ్ వాల్ పక్కన నదిలో ఇసుక అంతా పోయడంతో అక్కడున్న భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తమైందని తెలిపారు. రిటైనింగ్ వాల్ వెంబడి 70 అడుగుల రహదారి నిర్మించాలని గతంలో చంద్రబాబు ప్రతిపాదించారని, ఈ ప్రతిపాదనను సీఎం దృష్టికి తీసుకువెళ్లి రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ రామలింగేశ్వర్ నగర్ శివశంకర్ రోడ్డులో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. కార్పొరేటర్ ముమ్మలేని ప్రసాద్, టీడీపీ జనసేన నాయకులతో కలిసి 15, 16 డివిజన్ల రిటైనింగ్ వాల్, సైడ్ డ్రైనేజీల సమస్యను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ సంపులు మరమ్మతులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం రిటైనింగ్ వాల్ పరిసరాలను ప్రతిపాదిత 70 అడుగుల రహదారి ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామలింగేశ్వర్ నగర్ రిటైనింగ్ వాల్ నిర్మాణం ఒక సంచలనమని అన్నారు. 35 సంవత్సరాల పేద ప్రజల కోరిక మేరకు చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయించడం ఒక చరిత్రని అన్నారు. రిటైనింగ్ వాల్ పక్కన 70 అడుగుల రహదారి రావాలనేది ఒక ప్రతిపాదనని చెప్పారు. రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు కొనసాగించే విధానంలో జగన్ ప్రభుత్వం దానిలో 50 కోట్ల రూపాయలు కాజేయాలని రోడ్డును పక్కన పెట్టేసి నదిలో ఉన్న ఇసుకంతా తీసిపోశారని చెప్పారు. చంద్రబాబు ప్రజల అవసరం గుర్తించి ఇక్కడ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన చేస్తే జగన్ ప్రభుత్వం ఎటువంటి ఆలోచన లేకుండా ఇసుక పోయటం వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. డ్రైనేజీ సంపులు పొడిపోయి మురుగంతా ఆగిపోవటం, ఇళ్లల్లోకి వచ్చేయటం జరుగుతోందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. చంద్రబాబు ఉద్దేశం, ఆశయం ప్రకారం రోడ్డు నిర్మాణం చేయాలనేది తమ నిర్ణయమని, మళ్లీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రోడ్డు వేసేలా కృషి చేస్తారన్నారు. రోడ్డు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. గోడ ఎందుకు కట్టారా బాబు అని ప్రజలు బాధపడే పరిస్థితిగా ఇక్కడ మురుగంతా ఆగిపోవటం, ఆ మురుగు ఇళ్లలోకి వచ్చేయటం ఇబ్బందులు పడుతూ ఉంది. ఇక్కడ దీనికి ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా కూడా అస్తవ్యస్తమైపోయి ఇసుక పోయటం వల్ల ఇసుక అంతా కూడా ఫుల్ అయిపోయి మరి ఎక్కడ కూడా పనిచేయని పరిస్థితి వస్తే మరి ప్రజలందరూ అల్లాడిపోతే మరి అధికారులను ఒకసారి తీసుకొచ్చి చూపించడం వల్ల వాళ్ళకున్న ఇంజనీరింగ్ టెక్నాలజీ అంతా ఉపయోగించి ఈ మ్యాన్ హోల్స్ అన్నీ కూడా అవి ఎక్కడున్నా ఐడెంటిఫై చేసి వాటిని క్లీన్ చేసి ఇప్పుడు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. అందువలన కొన్ని వాళ్ళ కకృతి 50 కోట్ల కకృతి పడి ఈ ప్రాంత వాసులు అందరికీ వాళ్ళకి ఏమవుద్దో దీనివల్ల నష్టం లాభం. ఇప్పుడు ఇలా ఉండటం వల్ల రాత్రిపూట గంజాయి మనుషులు వచ్చి వాళ్ళు విచ్చలవిడిగా ఇక్కడ బిహేవ్ చేస్తున్నారని, ఎవరైనా ఏంటి ఇక్కడ మీరు గొడవ చేస్తున్నారని తిరగబడుతున్నారని చెబుతున్నారు. సో అది వేరే సబ్జెక్ట్ అయితే ఇక్కడ ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం, ఆశయం ఏదవుతుందో ఆ రోడ్డు వేయాలనేది మా యొక్క నిర్ణయం. కూడా ఒకసారి మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇక్కడ రోడ్డు కోసం ఆయన యాక్సెప్ట్ చేస్తే రోడ్డు కోసం పనులు ప్రారంభించాలనేది శాసనసభ్యుడిగా ఇది నా బాధ్యత అని నేను అనుకుంటా ఉన్నాను.
అనంతరం 15వ డివిజన్ జనసేన అధ్యక్షులు అమ్ములు మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ వెంబడి ఉన్న డ్రైనేజీ సంపులపైన ఇసుక వేయటం వల్ల అవి పూడుకుపోయాయని చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. డ్రైనేజీ సంపులు పైకి లేపి పనులు చేయడానికి ఎమ్మెల్యే పనులు ప్రారంభించారని 15వ డివిజన్ను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తారని అన్నారు. రిటైనింగ్ వాల్ అమ్మట డ్రైనేజీ సంపులు ఉన్నాయి. ఆ సంపులు కింద ఉండగానే ఇసుక పోసేసి పూడి చేసి నానా చండాలం చేశారు గత ప్రభుత్వంలో. దానికి ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ అవి పైకి లేపి సంపులు 18 సంపులు అండి మొత్తం ఉంది. ఆ 18లో పైకి లేపి ఇచ్చేస్తాకి ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఇది కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఆ సందర్భంగా 15వ డివిజన్లో చాలా అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చాము. రేపు రాబోయే రోజుల్లో మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో 15వ డివిజన్ని మంచి అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన దేశానికి వస్త్ర ఉత్పత్తిలో సుదీర్ఘమైన విశిష్టమైన చరిత్ర ఉందని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. మన సాంస్కృతిక ఫ్యాబ్రిక్స్లో చేనేత ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందన్నారు. మన కళాకారులు చేసిన ప్రతి దారం సాంప్రదాయం, నైపుణ్యం, అంకిత భావానికి అద్దం పడుతుందన్నారు. తరతరాలుగా ఈ పురాతన పద్ధతులను భద్రపరిచిన మన హస్తకళాకారుల శాశ్వత వారసత్వానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని శేషసాయి కళ్యాణ వేదికలో దేశీ కళ అథెంటిక్ లూమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిల్క్ ఇండియా ఎక్స్పో 2024ను జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సిల్క్ ఆఫ్ ఇండియా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ లాంచ్లో పాల్గొనడం గౌరవం మరియు ఆనందంగా ఉందన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వస్త్ర ఉత్పత్తిదారులు ఈ ప్రదర్శనలో స్టాల్స్ ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని అన్నారు. అన్ని రాష్ట్రాలకు మనం వెళ్లనవసరం లేకుండా ఆయా రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన ఉత్పత్తులను ఒకే వేదికలో నగరవాసులకు అందుబాటులోకి తెచ్చారన్నారు. రాబోయే పెళ్లిళ్లు, పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకొని విభిన్న రకాల వస్త్ర శ్రేణిని ప్రదర్శనలో ఉంచారన్నారు. ఇవాళ బ్రహ్మాండమైన ఒక పాజిటివ్ వేవ్ ఉండటంతో ప్రజలు కూడా బాగా ఆదరిస్తున్నారు. మరి ఇదే విధంగా మన వాళ్ళు ఎగ్జిబిషన్స్ కూడా బ్రహ్మాండంగా అన్ని స్టేట్స్కి మనం వెళ్ళే పని లేకుండా అన్నీ ఒక చోటకి చేర్చి మరి రాబోయే పెళ్ళిళ్ళ సీజన్, అదేవిధంగా వ్రతాలు, వీటన్నిటికి కూడా మనం ఎక్కువగా చీరలు మరి ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ ఎక్కువ వాడతాం కాబట్టి మరి ఈ మధ్యకాలంలో బాగా ఆదరిస్తున్నారు మన వాళ్ళంతా కూడా. మరి కాబట్టి ఇది వారం రోజులు, ఈ రోజు నుంచి 7వ తారీఖు వరకు ఏర్పాటు చేయటం జరిగింది. ఒక మార్క్, మనకి సిల్క్ మార్క్ అనేది ఇక్కడ బ్రహ్మాండంగా హ్యాండ్ మార్క్ కనబడుతుంది. మనం చేనేతల వాళ్ళని ప్రోత్సహించినట్లుగా అదేవిధంగా మనం ఒక మంచి హ్యాండ్లూమ్ ధరించిన తృప్తి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కలుగుతుందని చెప్పి ఆశిస్తూ ఒక రాబోయే రోజుల్లో మరిన్ని ఏర్పాటు చేసి మరింతగా మరి మీ ఎగ్జిబిషన్ జరగాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ అనంతరం నిర్వాహకులు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నేటి నుంచి 7వ తేదీ వరకు ఈ ఎక్స్పో కొనసాగుతుందని తెలిపారు. సిల్క్ ఇండియా ఎగ్జిబిషన్ నిర్వహించే ప్రాంతం అంతటా 50+ మాస్టర్ వీవర్ల నుండి చేతితో నేసిన వస్త్రాలు మరియు సాంప్రదాయ చేతి పనుల అసాధారణ ప్రదర్శనతో సందర్శకులను అబ్బురపరిచేలా ఏర్పాటు చేయబడిందన్నారు. సుమారు 20కి పైగా రాష్ట్రాల నుంచి బెనారసీ చీర, బాగల్పూరి సిల్క్, బెంగళూరు సిల్క్, చెన్నై సిల్క్, మైసూర్ సిల్క్, ధర్మవరం, పోచంపల్లి, జమ్దాని, లెనిన్ కాటన్, టస్సర్, విష్ణుపురి సిల్క్, డ్రెస్ మెటీరియల్, చందేరి, ఆభరణాలు మొదలైన వాటిలో తమ కళను ప్రదర్శిస్తున్నారన్నారు. సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి నైపుణ్యం కలిగిన నేత కార్మికులు రూపొందించిన విభిన్న రకాల వస్త్రాలు ప్రదర్శనలో ఉన్నాయన్నారు. త్రూఅవుట్ ఇండియా కండక్ట్ చేసుకుంటాం. మా తోటి పాటు అందరూ ఎన్జిఓస్, మెయిన్ వీవర్స్ వీళ్ళు ఫుడ్ తయారు చేసి మ్యానుఫ్యాక్చర్ చేసుకొని మా ఎంబడి తిరుగుతుంటారు వీళ్ళు. ఇప్పుడు మనకు విజయవాడకు వచ్చాము, శేషసాయి కళ్యాణ మండపంలోకి. 2వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మనం ఇక్కడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తాము. మన తోటి పాటు వచ్చిన వాళ్ళు ఒరిస్సా, అస్సాం, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, బగల్పూర్, బనారస్, మొత్తం స్టేట్స్ అన్నీ కలిపి 16 స్టేట్ల చీరలు, బ్లౌజులు, చుడిదార్లు, మెటీరియల్స్ అన్నీ మన దగ్గర అందుబాటులో ఉంటాయని ఇక్కడికి మేము వచ్చాము. నగరంలో కమిటీ కుర్రాళ్ల చిత్ర బృందం సందడి చేసింది.
ఈ చిత్రం ఆగస్టు 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాత కొణిదెల నిహారిక తెలిపారు. 50వ దశకం పిల్లల భావోద్వేగాలను తెలుపుతూ యదువంశీ దర్శకత్వంలో నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని తెలిపారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ సినిమాను అందరూ వీక్షించి తమను ఆదరించాలని ఆమె కోరారు. కమిటీ కుర్రోళ్ళు సినిమా ఈ నెల 9వ తేదీన విడుదల కానున్న తరుణంలో సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం విజయవాడకు వచ్చింది. బందర్ రోడ్డులోని ఓ హోటల్లో కమిటీ కుర్రాళ్ళు చిత్ర యూనిట్ సినిమా విశేషాలను మీడియాతో పంచుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కొణిదెల నిహారిక మాట్లాడుతూ యదువంశీ దర్శకత్వంలో కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ సినిమాతో 20 మంది కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారని, సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్ను రిలీజ్ చేయగా అది ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు. కమిటీ కుర్రోళ్ళంతా కూడా 3 ఏళ్లుగా సినిమా కోసం పనిచేస్తూనే ఉన్నారన్నారు. అందరూ వారి పాత్రలకు ప్రాణం పోశారన్నారు. ఆగస్టు 9న తమ చిత్రం రాబోతోందని, అందరూ చూసి సక్సెస్ చేయాలని అన్నారు. తమిళంలో తాను హీరోయిన్గా నటించిన చిత్రం వచ్చే నెలలో విడుదల కానుందన్నారు. మంచి కథ దొరికితే తెలుగులో హీరోయిన్గా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఒక ఊరు బ్యాక్డ్రాప్లో ఒక ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా, చాలా ఫిల్టర్లెస్గా చూపించామని మేము అనుకుంటున్నాము. ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన ఒక సినిమా. అంటే ఒక మూవీ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం చాలా మిస్ అయ్యాం మనం చాలా రోజులు. అంటే ఇంత మంచి ఫ్రెండ్షిప్ బ్యాక్డ్రాప్ మీద వచ్చే ఒక మూవీ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో రాలేదు. సో మేము చాలా ఆనెస్ట్గా ఫిలిం తీసాము కమిటీ కుర్రోళ్ళు. అది ఆగస్ట్ 9th వచ్చేస్తుంది థియేటర్స్లో. సో ప్లీజ్ అందరూ చూసేయండి. అనంతరం డైరెక్టర్ యదువంశీ మాట్లాడుతూ బాల్యం నుంచి యుక్త వయసు వరకు వివిధ దశల్లో వారి మధ్య చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. గోదావరి జిల్లాలోని ఓ ఊర్లో ఉండే 90వ దశకం పిల్లల కథే ఈ సినిమా అని చెప్పారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, లిరికల్ సాంగ్స్కు చాలా మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరిని ఈ చిత్రం ఆకట్టుకుంటుందని, తప్పక చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని వారు కోరారు. ఈ 11 మందితో ఈ ఫ్రెండ్షిప్ డేని బాగా సెలబ్రేట్ చేసుకోవడం కోసం విజయవాడ సపోర్ట్ మాకు చాలా బాగా కావాలి. ఎందుకంటే విజయవాడలో ఉన్న కమిటీ కుర్రోళ్ళందరూ కూడా మా సినిమాని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాం. ఇది ప్యూర్ ఫ్రెండ్షిప్ బేస్డ్ మూవీయే కాకుండా ఈ 30 ఏళ్ళ జీవితంలో మన జీవితంలో ఏమేమి ఎమోషన్స్ వస్తామో అలాంటి ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయి. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా వచ్చి సినిమా చూసే విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి అందరూ కూడా ఈ సినిమాని ఆదరించవలసిందిగా కోరుతున్నాం. జాతర బ్యాక్డ్రాప్లో వాళ్ళకు మూడు సార్లు 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఒక జాతర బ్యాక్డ్రాప్లో ఈ సినిమా చేయడం జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 10 పాటలు, చాలా మ్యూజికల్గాను అట్ ద సేమ్ టైము మన చిన్ననాటి విషయాలు, ఒక చైల్డ్ జర్నీ నుంచి 30 ఏళ్ళ ఒక మెచ్యూరిటీ వచ్చే వరకు ఒక వ్యక్తి జీవితం జరిగే అన్ని ఘట్టాలని కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇది ఈ నెల 9వ తారీఖున రిలీజ్ అవుతుంది. మేము కూడా అప్పటిదాకా హైదరాబాద్లో చాలా ప్రమోషన్స్ చేసి ఫస్ట్ టైం ఇది ఆంధ్రాలో ఇక్కడ లోకల్ ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఈ విజయవాడ నుంచే మళ్ళీ మేము ప్రమోషన్ స్టార్ట్ చేసాము. ఈ సినిమాని 9వ తారీఖున అందరూ థియేటర్స్కి వచ్చి ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి, పల్లెటూరు నుంచి సిటీ వైపు మైగ్రేట్ అయిన వాళ్ళకి అర్థం పట్టే సినిమా అంటే ఈ సినిమా చూసినప్పుడు అరే అది నేనే కదా, అరే మా అది నువ్వురా అని చెప్పి మనం ఆ సినిమాలో చూసుకునే అలా ఉంటుందండి. ఇందులో నా క్యారెక్టర్ పేరు పెద్దోడు. ఆ ఊర్లో ఉంటూ సిటీ నుంచి వచ్చే ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తూ ఉండిపోతాడు. చాలామంది ఉన్నారండి అలా. ఇప్పుడు అందులో ఆటో డ్రైవర్ క్యారెక్టర్ నేను అది. మేము ఆ ఊరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎవరన్నా ఆటో, మాకు తెలిసిన ఊరు వ్యక్తి ఆటో ఉంటుంది కదా, అరే మా పదరా అంటే డబ్బులు కూడా తీసుకోడు. సో వాడు కూడా బేరం అంతా ఆటో లైన్ పెట్టుకుని ఉంటారు. ఫస్ట్ వాడు అలా సెకండ్ లైన్లో ఉంటాయి ఆటోలోనే. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే ఫస్ట్ ఆ లైన్ అంతా క్యాన్సిల్ చేసి వాడు మన వాళ్ళ కోసం ఆటో తీస్తారు చూసారా, అలాంటి ఒక క్యారెక్టర్ అండి ఇందులో నాది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను గందరగోళానికి గురిచేసేలా అధికారులు వ్యవహరించారని థర్డ్ ఫ్రంట్ స్వతంత్ర అభ్యర్థి దేవరపల్లి మల్లికార్జునరావు ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన విజయవాడ పార్లమెంట్ ఎన్నికలను రద్దు చేసి మరలా శాంతియుత వాతావరణంలో జరపాలన్నారు. తనకు 16వ నెంబర్ సీరియల్లో డైమండ్ గుర్తును కేటాయించారని, అయితే వైసీపీ అభ్యర్థి కేశినేని నాని ఆ నెంబర్ నోటాగా ప్రచారం నిర్వహించారని గుర్తు చేశారు. దీంతో తాను ఓట్ల పరంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా జరిగినట్టు, అలాగే నా యొక్క అభ్యర్థిత్వాన్ని మరుగున పరిచేలాగా ఉన్నట్టు నేను ఈ యొక్క
లేఖలో ప్రస్తావించాను. ఇది జరిగి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఈ యొక్క కంప్లైంట్ కొనసాగుతూనే ఉంది. ఇది ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే విజయవాడ పార్లమెంట్ ఎన్నికలు లోపభూయిష్టంగా ఉన్నాయి కాబట్టి వీటిని రద్దు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని డిస్క్వాలిఫై చేసి మళ్ళీ తిరిగి ఎన్నికలు నిర్వహించాలనే దాని మీద నేను ఈ బహిరంగ లేఖ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి పంపిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.